నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజ్నాథ్ నేతృత్వంలో ఇవాళ అఖిలపక్ష భేటీ. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలని కోరనున్న కేంద్రం. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్న మంత్రి పొన్నం. మహిళలకు 3,747 కోట్ల లబ్ది చేకూరినట్లు వెల్లడి. సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభం. డేటా ఎంట్రీలో తప్పులు జరగొద్దని సీఎస్ శాంతకుమారి ఆదేశం. హైదరాబాద్లో వరద నీటి నిల్వకు భారీ భూగర్భ సంపులు. శరవేగంగా పనులు. 4 చోట్ల నిర్మాణాలు పూర్తి. బీరూట్పై మళ్లీ విరుచుకుపడిన ఇజ్రాయెల్. వైమానిక దాడిలో 20 మంది మృతి. మహారాష్టలో విజయ దుందుభి మోగించిన మహాయుతి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇవాళ ముంబై వెళ్లనున్న బీజేపీ పరిశీలకులు మిత్రపక్ష పార్టీల నేతలు షిందే, అజిత్ పవార్తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ పరిశీలకులు ఇవాళ ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పదవి విషయమై మహాయుతి కూటమిలోని మిత్రపక్ష పార్టీల నేతలు ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్లతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే విషయంపైన ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై పడింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయానికి ఆయనే సూత్రధారి. దీంతో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. అయితే కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ నుంచి సీఎం అవుతారనే నిబంధన లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పడంతో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 234 స్థానాల్లో జయభేరి మోగించింది. బీజేపీ 132 స్థానాల్లో, శివసేన సిందే 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. మహాయుతి కూటమి నుంచి బరిలో ఉన్న మంత్రులందరూ జయకేతనం ఎగురవేశారు. మహారాష్ట బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ విజయం సాధించారు. కోప్రీ పచ్పకడి స్థానంలో సీఎం ఏక్నాథ్ సిందే 1,59,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ 1,00,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్పై గెలిచారు. నాగపూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. మరాఠా ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారని ముఖ్యమంత్రి సిందే, ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 48 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓబీసీ సమీకరణ అంశం ప్రభావితం చేసింది. కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టు గ్రహించిన కమల బృందం తన వ్యూహానికి పదును పెట్టింది. మరాఠా మినహా ఇతర వర్గాలన్నింటినీ ఏకీకృతం చేసింది. దీంతో మాలి, ధంగర్, వంజరీ వర్గాలు కమలనాథులకు అండగా నిలిచాయి. మరాఠాలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని ఓబీసీల్లో భయాలున్నాయి. వాటిని కమలం పార్టీ ఓటర్లుగా మలుచుకుంది. స్థానిక సమస్యలకు తొలి ప్రాధాన్యమిచ్చిన మహాయుతి క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, డబుల్ ఇంజిన్ సర్కార్, అయోధ్య రామమందిరం వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. మరోవైపు మహావికాస్ అఘాడీ పూర్తిగా మరాఠా ఓటర్లపైనే ఆధారపడింది. అధికారంలోకొస్తే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా మహావికాస్ అఘాడీకి ఆశించిన ఫలితం రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈసారి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 101 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కనీసం 20 స్థానాలు సాధించలేకపోయింది. మహాయుతి ధాటికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. ఇదే ధోరణి కొనసాగితే మహారాష్టలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో 99 స్థానాలు దక్కించుకుని బీజేపీకి పూర్తి ఆధిక్యాన్ని దక్కకుండా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. పొత్తులో భాగంగా 101 స్థానాల్లో బరిలో దిగిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాలు గెలవలేకపోయింది. మహావికాస్ అఘాడీ కూటమి ఘోర ఓటమిని మూటకట్టుకుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్ శ్రేణులను ఈ ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎంవీఏ కూటమిని హస్తం పార్టీ బలహీనపరుస్తుందా అనే అనుమానాలు మిత్రపక్షాల నేతల మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో దాదాపు 34 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఏనాడు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 1990లో శరద్ పవార్ నేతృత్వంలో 49% ఓట్లతో 141 స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏ ఎన్నికలోనూ 3 అంకెల సీట్లను అందుకోలేకపోయింది. శరద్ పవార్ సొంత కుంపటి పెట్టుకోవడంతో 1995లో హస్తం పార్టీ 80 సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూరమైంది. అప్పటి వరకు హస్తం పార్టీకి అండగా నిలిచిన మరాఠా ఓటర్లను ఎన్సీపీతో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. అనంతరం విలాస్రావు దేశ్ముఖ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. 2004 నుంచి సీఎంగా కొనసాగిన విలాస్రావు దేశ్ముఖ్ 2008 ముంబై దాడుల అనంతరం నెలకొన్న పరిణామాలతో పదవి కోల్పోయారు. 2009 ఎన్నికల్లో అశోక్ చవాన్ నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ కొంత మెరుగుపడి 82 సీట్లు సాధించింది. 2014లో కాంగ్రెస్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, మోదీ హవాతో మహారాష్ట్రలో హస్తం పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఆ ఎన్నికల్లో కేవలం 42 సీట్లను మాత్రమే సాధించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రదర్శన నానాటికి దిగజారుతూ వచ్చింది. తాజాగా హస్తం పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. కనీసం 20 స్థానాల్లో కూడా గెలవలేక బోల్తా పడింది. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడడం, కొందరు నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం వంటివి ఆ పార్టీకి ప్రతికూల అంశాలుగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాది పార్టీ అన్న అపవాదు, జాతీయ అంశాలే ఎజెండా అన్న ముద్రపడిన బీజేపీ తన వ్యూహాలను మార్చుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తోంది. మాదీ సంక్షేమ ఎజెండాని అంటూ ఉచిత హామీలకు జై కొడుతోంది. చిన్న పార్టీలను అక్కున చేర్చుకుంటూ అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ అసాధారణ విజయాలతో ముందుకెళ్తోంది. మొన్న హర్యానా విజయం, తాజాగా మహారాష్ట్ర ఘన విజయం వీటినే సూచిస్తున్నాయి. అయోధ్య, ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్ 370 రద్దు. బీజేపీ హామీలేంటని అడిగితే ఒకప్పుడు ఎవరైనా టక్కున చెప్పేవి ఇవే. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించేవారిని, మెజారిటీ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో అంతటి పవర్ఫుల్ గా వ్యవహరించిన హామీలివి. ఇందులో 2 హామీలు నెరవేరడంతో నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు సగటు ఓటర్ల మధ్యలోనూ మెదిలింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ వ్యూహాలను మార్చుకుంది. స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తూ ఆయా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలకు కౌంటర్ స్ట్రాటజీ రూపొందించుకుంటూ ముందుకెళుతోంది. రాష్ట్రాల వారీగా వ్యూహాలు రూపొందించుకోవడంతో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ విజయం సాధించింది. తీవ్ర వ్యతిరేకత కలిగిన కర్ణాటకలో ఓటమి చవిచూసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ జాటేతర ఓట్లను సాధించడంలో విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర ఉల్లి రైతుల వ్యతిరేకతను గుర్తించి ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఉచితాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో ఉచితాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయని చెబుతూ వచ్చింది. అయితే పెరిగిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం కారణంగా మధ్యతరగతి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో సంక్షేమాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో మొన్నటి హర్యానా ఎన్నికల్లో లాడో లక్ష్మీ యోజన కింద మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తామని, హక్ ఘర్ గృహిణి యోజన కింద 500కే గ్యాస్ సిలిండర్ను అందిస్తామంటూ బీజేపీ ఉచిత హామీలు ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ముందు లడ్కీ బెహన్ యోజన పేరుతో కూటమి సర్కారు చేపట్టిన నగదు బదిలీ పథకం పట్ల కూడా మధ్యతరగతిలో సానుకూలత తెచ్చిపెట్టింది. జార్ఖండ్లో గెలుపు ఇండియా కూటమి సమిష్టి కృషి ఫలితమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడుగా ఆయన రాంచీ వెళ్లారు.
ఫలితాల అనంతరం భట్టి సీఎం హేమంత్ సోరెన్ను కలిసి అభినందించారు. బీజేపీ తలకిందులు తపస్సు చేసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. వివాదాలకు తావు లేకుండా సీట్ల సర్దుబాటు, పంపకం, ఉమ్మడి ప్రచార వ్యూహం ఖరారులో భట్టి కీలక భూమిక పోషించారు. ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూనే ఇండియా కూటమి నాయకులను సమన్వయపరిచారు. జార్ఖండ్ ప్రజలు కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టారన్న భట్టి కమలం పార్టీ కొనుగోలు, గిమ్మిక్కులు ఇక్కడ పనిచేయవని తేల్చి చెప్పారు. జార్ఖండ్ ఖనిజ వనరులు స్థానికులకే చెందాలని చెప్పామని, జేఎంఎం కాంగ్రెస్ కూటమి 5 ఏళ్లలో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లామని వివరించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దృష్టి పెడుతుందని భట్టి విక్రమార్క వివరించారు. సీఎం హేమంత్ ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ కీలక నేతలు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ పనితీరుపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును అభినందించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థికపరమైన అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 20వ తేదీ వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా మహిళలకు 3,747 కోట్లు ఆదా అయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్టంలోని బస్టాండ్లను ఆధునీకరించాలని సూచించిన మంత్రి పొన్నం ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంస్థల్లో కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని నిర్దేశించారు. రాష్టంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ కొన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో సర్వే ముగియగా మరికొన్ని జిల్లాల్లో 90% పైగా పూర్తయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు డేటా కంప్యూటరీకరణ మొదలుపెట్టారు. సర్వే డేటా నమోదులో తప్పులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఎన్యూమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను, డేటా ఎంట్రీ వివరాల నమోదును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రపరచాలన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో 1,16,93,698 నివాసాలు గుర్తించగా ఇంతవరకు 1,05,03,257 నివాసాల్లో సర్వే పూర్తయింది. సమగ్ర ఇంటింటి సర్వే పత్రాలు హైదరాబాద్ తార్నాక రోడ్లపై ప్రత్యక్షమైన ఘటనలో పర్యవేక్షణ అధికారిని కాప్రా మండల తహసీల్దార్ జ్యోతిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. జవహర్ మున్సిపల్ కమిషనర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జ్యోతి ప్రయాణిస్తున్న వాహనం నుంచి సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై పడిపోయాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తహసీల్దార్ జ్యోతిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆ పత్రాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు బీసీ కమిషన్ కు కూడా సమాచారం అందించారు. అక్రమంగా నల్లా సీవరేజ్ కనెక్షన్లు కలిగి ఉన్న నగరవాసులు వాటిని వెంటనే క్రమబద్దీకరించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైప్లైన్ల కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, మాల్ సహా తదితర వ్యాపార వాణిజ్య సముదాయాల నిర్వాహకులు తప్పనిసరిగా సిల్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేసుకోవాలని అశోక్ రెడ్డి సూచించారు. ఎవరైనా అక్రమణల్లా సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన మీద డిసెంబర్ 1వ తేదీ నుంచి చేపట్టిన నిరసన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి దృష్టి సారించారు. అబద్దాల 6 గ్యారంటీల పేరుతో చేపట్టనున్న ఆందోళనని విజయవంతం చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట కార్యాలయంలో బీజేపీకి సంబంధించిన పలు మోర్చాల పదాధికారులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, డిసెంబర్ 1వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఒక్కరోజు కూలికిపోతే 2 రోజుల్లో కుటుంబం ఆకలి తీరుతుందని భావించిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అరటి తోటలో పనులు ముగించుకుని ఆటోలో స్వస్థలానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 8 మంది ఊపిరి తీసింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పుట్లూరు మండలం ఎల్లుట్లలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.
అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం తలగాసుపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్లూరు మండలం ఎల్లుట్ల నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లిలో అరటి తోటలో పనిచేసేందుకు 12 మంది కూలీలు ఆటోలో వెళ్లారు. తోటలో పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యురూపంలో కబలించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటోను వేగంగా ఢీకొట్టడంతో 2 కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఒకరు అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో 5 ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు. ప్రమాదంలో మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం ఆవేదన భరితంగా మారింది. ఎల్లుట్లలో పనులు తగ్గిపోవడంతో ఎస్సీ కాలనీలో చాలా మంది వ్యవసాయ కూలీలు ఇంటి వద్దనే ఉంటున్నారు. అరటి తోటల్లో బాగా పనిచేసే నైపుణ్యం సొంతం చేసుకున్న ఎల్లుట్ల గ్రామ కూలీలను గార్లదిన్న మండలం తలగాసుపల్లిలో అరటి తోటలో పనిచేయడానికి ఓ వ్యక్తి గంపగుత్తగా ఒప్పందం చేసుకున్నాడు. 60 కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లికి 12 మంది కూలీలను ప్రత్యేక ఆటో మాట్లాడుకుని తీసుకెళ్లాడు. తెల్లవారుజామునే తలగాసుపల్లికి బయలుదేరిన కూలీలంతా మధ్యాహ్నం 12 గంటలకు తోటలో పని ముగించుకున్నారు. కూలీలంతా తిరిగి ఎల్లుట్లకు వెళ్లే క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారు. మృతులంతా ఒకే వీధికి చెందినవారు కావడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. పని వెళ్ళారు, తిరిగి వస్తాన్నారంట. తిరిగి వచ్చేటప్పుడు బస్సు కొట్టింది. ఇంకెట్లా పడినారో ఏమో, ఇటుకి తరలించినారు. ఇంకెట్లా పోయినారో. ఇక్కడికి వచ్చేపాటికి మా అమ్మ చనిపోయింది. మా అమ్మ అయితే ఎప్పుడు పోయేది కాదు సార్, మా ఊర్లోనే చేస్తాండే మామూలుగా. ఆ సార్ వాళ్ళకి అట్లా కూలీలు మా అమ్మ కూడా పిలుస్తుంది, కానీ మా ఊర్లో పనికే పిలుస్తుంది. వేరే ఊర్లోకి పోయి ఇంతవరకు పోయింది లేదు సార్ మా అమ్మ. చాలా బాధాకరం. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన అనేది మా ఊరి అంటే మాకు అసలు మా ఊరంతా కూడా ఇప్పుడు దిగ్భ్రాంతిగా గురిగా అయిపోయి పాపం ప్రతి ఒక్కరూ చాలా డీలా పడిపోయినారనమాట. ఒక సందులో ఉండే వాళ్ళే దాదాపుగా ఇంతమంది ఒక సందు చనిపోయాక సందు అంతా కూడా బోసిపోయిన పరిస్థితి ఏర్పడింది. గార్లదిన్ హైవే దగ్గర ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. ప్రధానంగా ఆటోలో 13 మంది ప్రయాణిస్తున్నారు. ఆ డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు ముందు చూడుకోకుండా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, పక్కన్న లారీని ఓవర్టేక్ చేస్తూ అత్యంత స్పీడ్గా వెళ్లడం వల్ల ఈ ఆటో ప్రమాదానికి గురైంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను మంత్రి సవిత, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు కూడా, ఎందుకంటే అందరూ సుమారు ఒకే కుటుంబంలో కూడా నలుగురు ఉన్నారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాం. అదేవిధంగా ఎవరికైతే గాయాలు, క్షతగాత్రులకు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్లకు చికిత్స కూడా అందిస్తున్నాం. ఇలాంటివి మరి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. దాదాపు కొన్ని కుటుంబాలు నిజంగా చెప్పాలంటే చాలా పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబాలు ఈరోజు ఈ యొక్క దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం కూడా పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము కూడా పార్టీ తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ అనేది ఆర్టీఎస్ బస్ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటిది. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకొని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా సరే ఫాస్ట్గా ముందుకెళ్ళడం వలన ఆపోజిట్లో రైట్ టర్న్ తీసుకున్నటువంటి ఈ ఆటోలో వాళ్ళకి విజిబిలిటీ లేకపోవడం వలన ఢీ కొట్టుకోవడం జరిగింది. ఒక కుటుంబం భర్త భార్య ఇద్దరు కూడా చనిపోయారు. పిల్లల్ని కూడా కష్టంలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. వాళ్ళ విస్తృతమైన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి మెయిల్ చేయగలుగుతామా ఖచ్చితంగా చూసి రాబోయే 7 రోజుల్లో మెయిల్ చేస్తాం.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ నగరవాసుల గొంతు తడుపుతోంది. జిల్లా సాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఇంతటి ప్రాధాన్యమున్న జలాశయం 9, 10, 11, 13వ నెంబర్ గేట్లకు లీకులు ఏర్పడ్డాయి. 9, 10వ నెంబర్ గేట్లకు అధికారులు రబ్బరు సీలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. కానీ 11, 13వ నెంబర్ గేట్లకు మరమ్మతులు సాధ్యం కాకపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతోంది. ఈ జలాశయం నీటి మట్టం 29.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.05 టీఎంసీల నీరుంది. సికింద్రాబాద్ అల్వాల్లోని ఓ హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్లిన వినియోగదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బిర్యానీ తింటున్న సమయంలో బొద్దింకలు ప్రత్యక్షం కావడంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారంలో సరైన నాణ్యత లేకపోవడం, కిచెన్లో సరైన శుభ్రత లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. వంటగదిలోని ఫ్రిడ్జ్లో బూజు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రతా అధికారులు వెంటనే అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్లో ఆహారం తినాలంటే భయమేస్తోందని అంటున్నారు. ఏసీ రెస్టారెంట్ అని మేము వచ్చాము. ఇందులో బిర్యానీ తిందామని చెప్పి కూర్చున్న తర్వాత అందులో బొద్దింక, అది జిల్లా పురుగులు. ఆ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మాస్టర్ గారిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇది మా మేనేజ్మెంట్ చూసుకుంటా సార్, మాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం స్టోరేడ్ ఐటమ్స్, ఆయిల్ అండ్ మన గోంగూర పచ్చడిది మొత్తం కూడా బూజు పట్టి అంత నాశనం ఉంది లోపల చెప్పాలంటే. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంలో ఒక్క రోజులోనే 64 కోట్ల ఓట్లను ఎలా లెక్కించారని హెడ్లైన్తో ప్రచురితమైన కథనాన్ని మస్క్ ఎక్స్లో షేర్ చేశారు. భారత్ ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది, కానీ కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉందంటూ రాసుకొచ్చారు. ఈ నెల 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గెలిచారు. అయితే అత్యధిక జనాభా కలిగిన రాష్టమైన కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తవలేదు. ఆ ప్రాంతంలో మెయిల్ ద్వారా పోలైన ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ సమయం పడుతోంది.